ఈరోజు నువ్వేమంటున్నావు అంటే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ అవమానాలు. ప్రభు సన్నిధికి వెళ్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, బాప్టిజం పొందినా, ప్రభువులో నమ్మకంగా ఉన్నా కూడా నాకే ఎందుకు ఈ యొక్క పరిస్థితులు అని నువ్వు బాధపడుతున్నా. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు ఇలాంటి మార్గాన్ని గుంట తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలని. ఇతరులను చూసి నేర్చుకునే దానికంటే, ఒకరు చెప్తే నేర్చుకునే దానికంటే, నీ కష్టాల ద్వారా, నీ ఇరుకు ఇబ్బందుల ద్వారా, నువ్వు నడిచే త్రోవల ద్వారా, నువ్వు అనుభవించిన ఇరుకు ఇబ్బందుల ద్వారా చాలా అనుభవంగా ఉంటాయి. ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. అవి అద్భుతంగా ఉంటాయి. నీ జీవితంలో, నీ కుటుంబానికి, ఇతరులకి ఉపయోగకరంగా ఉంటాయి.